జాబ్స్ పోతున్నాయా లేకపోతే కొత్త జాబ్స్ క్రియేట్ అవుతున్నాయా, సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఏ ఇంపాక్ట్ అనేది ఎలా ఉంటుంది, అండ్ ఫ్యూచర్లో ఎలాంటి జాబ్స్కి సేఫ్టీ ఉంటుంది అండ్ హై డిమాండ్ ఉంటుంది, అండ్ ఎలాంటి జాబ్స్ పూర్తిగా రెడ్యూస్ అవుతాయి లేకపోతే కొలాప్స్ అవుతాయి, ఫ్యూచర్లో ఎటువంటి స్కిల్స్ నేర్చుకుంటే మన ఫ్యూచర్ అనేది సేఫ్టీగా ఉంటుంది అనేది ఈ వీడియోలో చూద్దాం. అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? ఒక మనిషిలాగా ఆలోచించి నిర్ణయం తీసుకోగలిగే ఒక మెషిన్ లేదా సాఫ్ట్వేర్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు. ఓకే, ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఎలా ఇంపాక్ట్ అవుతుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక డెవలపర్ ఒక ఫీచర్ డెవలప్ చేయాలి అంటే కొన్ని రోజుల టైం పడుతుంది అండ్ టెస్టింగ్కి కొన్ని గంటల టైం పడుతుంది. అదే ఇప్పుడు ఈ ఏఐ టూల్స్ యూజ్ చేసి కొన్ని నిమిషాల్లో కోడ్ని జనరేట్ చేస్తున్నారు. ఒక 5 మంది ఎంప్లాయీస్ చేసే మంది ఒక ఏఐ టూల్ ద్వారా మనం ఫాస్టర్గా నిమిషాల్లో కోడ్ జనరేట్ చేయగలం. మనం ఏఐ టూల్స్ని ఫ్రీగా యూజ్ చేయొచ్చా? లేదు. ఏ ఏఐ టూల్ యూజ్ చేయాలన్నా ఈ ఏఐ టూల్స్ యొక్క ప్రోడక్ట్కి మనం ఈ లైసెన్స్ల ద్వారా లేకపోతే అప్లికేషన్ సర్వీస్ ద్వారా అలాంటి ఛార్జెస్ అయితే మనం పే చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు ఏఐ అనేది చాలా ఎంట్రీ లెవెల్లో ఉంది కాబట్టి ఈ ఏఐ కంపెనీ వాళ్ళ ప్రొడక్ట్స్ ప్రమోట్ చేసుకోవడానికి ఇప్పుడు చాలా కంపెనీస్ అయితే ఫ్రీ సర్వీస్ లేదా తక్కువ కాస్ట్లో అయితే మనకి ఈ ఏఐ టూల్స్ అనేటివి చాలా కంపెనీస్ ప్రమోట్ చేస్తున్నాయి. ఈ ఏఐ టూల్ యొక్క ప్రైస్ ఫిక్స్ అయిన తర్వాత అప్పుడు కంపెనీస్ అనేటివి డిసైడ్ అవుతాయి డిపెండింగ్ ఆన్ ద కాస్ట్, బడ్జెట్. మనం ఈ ఏఐ టూల్స్ యూజ్ చేద్దామా లేకపోతే దీని ప్లేస్లో మళ్ళీ ఎంప్లాయీస్ని హైర్ చేసుకొని వాళ్ళతోటి పని చేపిద్దామా అనేటివి డిసైడ్ అవుతాయి. ఏఐ వల్ల జాబ్స్ అనేటివి పోతాయా లేకపోతే కొత్త జాబ్స్ క్రియేట్ అవుతాయా? రీసెంట్ సర్వే ప్రకారం 2026 నుండి 2030 మధ్య కాలంలో 10 కోట్ల ఉద్యోగాలు అనేటి మాయమైపోతాయని ఈ రిపోర్ట్లో వచ్చింది. అదే సర్వేలో కొత్తగా 17 కోట్ల ఉద్యోగాలు అనేటి కొత్తగా క్రియేట్ అవుతాయని తెలిపింది. సో ఏఐ వల్ల రెండు జరుగుతాయి. కొన్ని ఉద్యోగాలు కొన్ని ఫీల్డ్లో కొన్ని ఉద్యోగాలు అయితే మాయమైపోతాయి, కొన్ని ఫీల్డ్లో కొత్తగా ఉద్యోగాలు అయితే క్రియేట్ అవుతాయి. ఇది సేమ్ ఇంటర్నెట్ ఎవల్యూషన్ అప్పుడు, కంప్యూటర్ ఎవల్యూషన్ అప్పుడు, స్మార్ట్ ఫోన్ ఎవల్యూషన్ అప్పుడు జరిగింది ఇదే. ఏదైనా ఒక ఇండస్ట్రీ కొత్తగా వస్తే సో కొన్ని ఉద్యోగాలు అనేటివి క్రియేట్ అవుతాయి, సేమ్ కొన్ని ఉద్యోగాలు అనేటివి మాయమైపోతాయి. ప్రస్తుతం ఏఐ వల్ల ఎవరికి ఎక్కువ ఇంపాక్ట్ ఉంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ని 3 లెవెల్స్గా కేటగరైజ్ చేసుకుంటే ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్. ఫస్ట్ లెవెల్లో జూనియర్ ఎంప్లాయీస్ అండ్ జస్ట్ పాస్డ్ అవుట్ స్టూడెంట్, ఫ్రెషర్స్ వాళ్ళు వస్తారు. సో ఏ కంపెనీ అయినా ఫస్ట్ ఏ ఫ్రెషర్నైనా మనం హైర్ చేసుకుంటే కంపెనీ ఆ ఫ్రెషర్స్కి 3 to 6 months ఆఫ్ ట్రైనింగ్ పీరియడ్ ఇచ్చి అండ్ స్టార్టింగ్లో వాళ్ళకి బేసిక్ టెస్టింగ్ లేకపోతే బేసిక్ సపోర్ట్ టాస్క్లు అనేటివి అసైన్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళకి ఇంపాక్ట్ ఎందుకు ఉంది అని అంటే, ఇప్పుడు ఏ టూల్స్ యూజ్ చేసి అలాంటి టాస్క్ని మనం ఈజీగా కంపెనీస్ అనేటివి ఈజీగా ఏ టూల్స్తో చేస్తున్నారు. సో అలాంటి ఎంప్లాయీస్ లేకపోతే అలాంటి ఎంప్లాయీస్కి అలాంటి ఫస్ట్ లెవెల్ ఎంట్రీ లెవెల్ ఎంప్లాయీస్కి అయితే చాలా రిస్క్ ఉంది ఇప్పుడు ఈ కండిషన్. ఇప్పుడు ఏఐ వల్ల ఎలాంటి జాబ్స్ రెడ్యూస్ అవుతాయి అండ్ ఎలాంటి జాబ్స్ అనేటివి ఏఐ వల్ల రీప్లేస్ అవుతాయో చూద్దాం. ఫస్ట్ డేటా ఎంట్రీ. ఒకప్పుడు 1000 మంది ఎంప్లాయీస్ యొక్క ఇన్వాయిస్ని మాన్యువల్గా సిస్టంలో స్టోర్ చేసేవారు. కానీ ఇప్పుడు ఏఐ ఇన్వాయిస్ ఫోటో చూపిస్తే ఏఐ అనేటివి దాన్ని స్కాన్ చేసుకొని ఆటోమేటిక్గా ఆ డేటాని రీడ్ చేసుకొని స్టోర్ చేసుకుంటుంది. సో నెక్స్ట్ రెపిటేటివ్ జాబ్స్. ఇలాంటి రెపిటేటివ్ జాబ్స్ అనేటివి ఏఐ ఆటోమేషన్ టూల్స్ అయితే రీప్లేస్ చేస్తాయి. మాన్యువల్ టెస్టింగ్, బటన్స్ క్లిక్ చేయడం అండ్ మాన్యువల్గా టెస్ట్ కేసెస్ రన్ చేయడం, ఇలాంటి జాబ్స్ అయితే ఏఐ టెస్టింగ్ టూల్స్ అయితే ఈజీగా రీప్లేస్ చేస్తాయి. ఏఐ టెస్టింగ్ టూల్స్ ఇట్ కెన్ ఆటోమేటికలీ క్రియేట్ ద టెస్ట్ కేసెస్ అండ్ ఇట్ కెన్ డిటెక్ట్ వర్షన్ టెస్టింగ్, ఇలాంటివన్నీ ఏఐ టెస్టింగ్ టూల్స్ అయితే చేస్తాయి. నెక్స్ట్ డాక్యుమెంటేషన్. ముందుగా చెప్పాం మనం ఒక ఫోటో ఏఐ టూల్కి చూపిస్తే అది డేటాని రీడ్ చేసుకొని స్కాన్ చేసుకొని ఈజీగా స్టోర్ చేస్తుంది. ఈ డాక్యుమెంటేషన్ కూడా అంతే, ఈజీగా ఈ ఏఐ టూల్స్ అనేటివి డాక్యుమెంటేషన్ రీప్లేస్ చేస్తాయి. బేసిక్ కస్టమర్ సపోర్ట్. ఒకప్పుడు కస్టమర్స్ కాల్ చేస్తే సపోర్ట్ ఎంప్లాయీస్ ఆన్సర్ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఏఐ చాట్ బోర్డ్స్ యూజ్ చేసి ఆటోమేటిక్గా రిప్లై ఇస్తుంది. ఎగ్జాంపుల్ స్విగ్గీ ఆర్ ఫ్లిప్కార్ట్ ఆర్ అమెజాన్ కస్టమర్ సర్వీస్. కొత్తగా ఎలాంటి జాబ్స్ అయితే ఫ్యూచర్లో క్రియేట్ అవుతాయి? ఫస్ట్ ఏఐ ఇంజనీర్. ఏఐ మోడల్స్ని క్రియేట్ చేయడం, ఏఐ అప్లికేషన్స్ని క్రియేట్ చేయడం,
ఫర్ ఎగ్జాంపుల్ మాయా, చాట్ జీపీటీ, ఏఐ అసిస్టెంట్స్, ఏఐ రికమెండేషన్ సిస్టమ్స్, ఏఐ ఆటోమేషన్ సిస్టమ్స్ ఇలాంటివి. ఫర్ ఎగ్జాంపుల్ మనం రెగ్యులర్ గా చూస్తూ ఉంటాం షాపింగ్ అప్లికేషన్ లో, షాపింగ్ యాప్స్ లో ఫ్లిప్కార్ట్ ఆర్ అమెజాన్ రికమెండెడ్ ఫర్ యూ అని కొన్ని ప్రొడక్ట్స్ అయితే మనకు సజెస్ట్ చేస్తాయి. అలాంటి రికమెండేషన్స్ ని ఏ ఇంజనీర్స్ అనేటివి బిల్డ్ చేస్తారు. మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్స్ ఏఐకి ట్రైనింగ్ ఇవ్వడం, ఏఐ ఎలా లెర్న్ చేయాలో డిజైన్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ రికమెండేషన్స్, మనం ఎలాంటి వీడియోస్ చూస్తున్నాం, మనకు ఎలాంటి వీడియోస్ నచ్చుతున్నాయి, ఇలాంటి డేటాని అనలైజ్ చేసి నెక్స్ట్ వీడియోని రికమెండ్ చేయడం. ఆ రికమెండేషన్స్ అనేటివి మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్స్ ని డెవలప్ చేస్తారు. నెక్స్ట్ ప్రాంప్ట్ ఇంజనీర్, ఏఐకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం ప్రాపర్ గా. మనకు ఏదైతే మనకి టాస్క్ కావాలో ఏఐకి కరెక్ట్ గా ప్రాంప్ట్ రాయడం, అండ్ ఎప్పుడైతే మనం కరెక్ట్ గా ఇన్పుట్ ఇస్తామో అప్పుడే మనకి అవుట్పుట్ కూడా అంతే వస్తుంది. నెక్స్ట్ ఏఐ ఆటోమేషన్ స్పెషలిస్ట్, మాన్యువల్ గా చేసే పనిని ఏఐతో ఆటోమేట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఆటోమేటిక్ మెయిల్స్ రిప్లై ఇవ్వడం, ఆటోమేటిక్ గా రిపోర్ట్ క్రియేట్ చేయడం, ఇలాంటివన్నీ ఏఐ ఆటోమేషన్ టూల్స్ అయితే జనరేట్ చేస్తాయి. నెక్స్ట్ ఏఐ ప్రొడక్ట్ డెవలపర్, ఏఐ బేస్డ్ ప్రొడక్ట్స్ డెవలప్ చేయడం, ఏఐ బేస్డ్ ప్రొడక్ట్ బిల్డ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఏఐ లెర్నింగ్ యాప్స్, ఏఐ ఎడిటింగ్ యాప్స్, ఇలాంటివన్నీ ఈ ఏఐ ప్రొడక్ట్ డెవలపర్ అయితే బిల్డ్ చేస్తారు. నెక్స్ట్ సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్, ఏఐ పెరిగిపోతున్న కొద్ది సైబర్ అటాక్స్ కూడా పెరిగిపోతూ ఉంటాయి. సో ఏఐ యూజ్ చేసి సైబర్ అటాక్స్ ని డిటెక్ట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ సస్పిషియస్ ట్రాన్సాక్షన్ డిటెక్ట్ చేసి సైబర్ అటాక్ నుండి ఫ్రాడ్ ని స్టాప్ చేయడం. ఇలాంటివన్నీ సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్స్ అయితే చేస్తారు. సో ఇలాంటి రూల్స్ అనేటివి కొత్తగా క్రియేట్ అప్పుడు కంపెనీస్ అనేటివి నార్మల్ కోడింగ్ వచ్చినా సరిపోయేది, వాళ్ళని హైర్ చేసుకునేవారు. కానీ ఇప్పుడు నార్మల్ కోడింగ్ వస్తే సరిపోదు, వాళ్ళకి ఏదైనా ఏ టూల్ అనేది యూసేజ్ అయితే తెలియాలి. సో ఇప్పుడు కంపెనీస్ అనేటివి మ్యాండేటరీగా ఏ టూల్స్ యూజ్ చేస్తున్నారా, ఏ టూల్స్ యూసేజ్ వచ్చిన వాళ్ళనే హై ప్రిఫరెన్స్ ఇస్తారు. మీరు మీకున్న స్కిల్స్ తో పాటు ఏ టూల్స్ ఎలా యూజ్ అవుతుంది వాటిని నార్మల్ గా రెగ్యులర్ గా వాడడం కూడా చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ చాట్ జీపీటీ, మాయా ఇలాంటి టూల్స్ మీరు రెగ్యులర్ గా వాడండి.